ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ టైంలో అందరు కళ్ళు గప్పి బయటికెళ్తావా సిన్నలుడు? నువ్వు ఎవరినైనా మోసం చెయ్యొచ్చు, కానీ పాప ఎత్తమ్మని మోసం చేయలేవు. గంగాధరం గారి మాట కట్టుబడి మనసు చంపుకొని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ తనకేంటి? తనని నేను ప్రేమించాను, తను నన్ను ప్రేమించింది. ఈ ఊపిరి ఉన్నంత వరకు నా నిర్ణయం మారదు, నా ప్రేమ మారదు. గంగాధరం గారికి అడ్డు వెళ్ళైనా సరే మా ప్రేమని గెలిపించుకుంటాను. నన్ను ప్రేమించి వాళ్ళన్న ఏం చెప్తే అది ఉంటుందా? మనసులో నేనుండగా ఇంకో సంబంధం ఎలా ఒప్పుకుంటుంది? నా మీద నీ ప్రేమ నిజమో కాదో తేల్చుకోవడానికి వస్తున్నా శ్రీవల్లి. యాడ బండి ఆనవాళ్లు కూడా తెలియట్లేదే. ఎవరిని గలవడానికి ఆగా మేఘాల మీద పోయి ఉంటాడు? ఈ టైంలో ఎవరిని గలుస్తుండాడు? ఈ అర్ధరాత్రి పూట ఎవరితో మాట్లాడుతుండాడు? ఈడేందో ఈడి యదానం ఏందో అన్నీ ఆరాధియాలా. ఎవడో కారు అడ్డదిడ్డంగా తోలుకొని వస్తున్నాడు. ఈ టైంలో తాగి బండి నడపడం అవసరమా? చూసుకోరా రే, చూసుకోరా. డ్రైవింగ్ వచ్చా నీకు? ఓ, కుముద మిస్ అయిందని ఇప్పుడు నన్ను తొక్కించాలని చూసావా? ఏంది డాక్టరు, మీ కుటుంబం అంతా నా కారు కింద పడి సావాలనుకుంటున్నారా ఏంది? నువ్వు ఈ ఊరొచ్చింది మీ అన్నయ్యని చూసిపోవడానికి, మా చావులు చూడ్డానికి కాదనుకుంటా. సంపాలనుకుంటే నేను బ్రేక్ ఎందుకేత్తా? ఏమో, లాస్ట్ మినిట్లో కోర్టు జైలు గుర్తుకొచ్చి ఆగిపోయావేమో. హ, ప్రాణం తీయాలనుకుంటే నేను అవన్నీ ఆలోచించా. ఓర్ నీ పాపతో, మొన్న చావు చివరంచి దాకా వెళ్ళావు కదా, అయినా మార్పు రాలేదా? నీకేమన్నా పిచ్చా? నువ్వెందుకు అత్త అంటుండావు? అది సరేలే గాని ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఆడాళ్ళు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే స్వతంత్రం వచ్చినట్టే అని గాంధీ గారు అన్నారు కదా, ఆ మాట నిజం చేద్దామని పోతా ఉండా. బా, ఇలాంటి కవరింగ్లకేం తక్కువ లేదు. నీతో మాట్లాడమే అనవసరం. ఈపీ రాజుగాడు ఇప్పుడు పోతుంటాడు, ఏ రాజుగాడు ఇదే టైంలో పోయి ఉంటాడు. ఈ టైంలో మగాళ్ళందరూ యాడికి పోతుండారు తెలుసుకోవాలా. నిద్రపోయాడు. ఏయ్, ఏంటిది? ఏయ్, నిన్నే, ఏంటిది? నిన్నే, ఏంటిది? కాలు బావా, పట్టుకొని చూస్తే కానీ తెలీదా ఏంటి? ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని చూడడం అవసరమా? ముందుది. నాకు ఇలా పడుకుంటే కానీ నిద్ర పట్టదు. ఎంత బరువుందో తెలుసా? నీ కాలే ఇంత బరువుంటే నువ్వెంత బరువుంటావో ఒకసారి చూసుకో. ఎలా చూస్తావు? తక్కడ తీసుకొచ్చి అందులో కూర్చోబెడతావా? ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? లేదంటే నువ్వు ఎత్తుకో, బరువు ఎత్తు అన్నీ తెలుసుకోవచ్చు. అప్పుడు గాని నడుం విరిగి ఓ 4 రోజులు మంచం మీద ఉండాల్సి వస్తుంది. బావా, మన మధ్య శాంతి ముహూర్తం జరగకపోయినా సరే కనీసం ఏమాత్రం రొమాన్స్ అయినా ఉంటే బాగుంటుంది. ఏంటి నువ్వు? బయటికి వెళ్తేనేమో ఇద్దరి మధ్య అన్యోన్యత లేదని మా చెల్లెలకి చెప్తావు, అప్పుడు వాళ్ళు బాధపడతారు. ఇక్కడ పడుకుంటేనేమో సరిగ్గా నిద్రపోనివ్వవు. నువ్వు ఒక పట్టాన కుదురుగా ఉండక వాళ్ళని ఇబ్బంది పెడతావు, నన్ను ఇబ్బంది పెడతావు. నేను ప్రశాంతంగా పడుకోవడం నీకు ఇష్టం లేదా? ఏంటి బావా, నీకు నిద్ర రావట్లేదా?
అయితే కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు కదా. నిద్ర పట్టక కాదు, నువ్వు నిద్ర పోనివ్వట్లేదు. ఆహా, నాకు కాళ్ళు చేతుల మీదేస్తే కానీ నిద్ర రాదు. మరి ఏం చేయమంటావు? నువ్వు ఏం చేయొద్దు, నేనే ఒక పని చేస్తాను. ఒక తాడు తీసుకొచ్చి నీ కాళ్ళు చేతులు కట్టిపడేస్తాను, సరిపోతుంది. కట్టి పారేస్తే సరిపోదు బావా. కొంచెం భార్య బరువు బాధ్యతలు కూడా చూసుకోవాలి. ఏంటి చూసుకున్నది? నువ్వు సైలెంట్ గా పడుకుంటావా, లేకపోతే నన్నే బయటికెళ్ళి పడుకోమంటావా? ఆ, అంత పని చేయొద్దులే బావా, నువ్వు ఇక్కడ పడుకో. ఇదిగో ఆ, ఇదే వద్దంటున్నా. ఆ, సారీ బావా, పడుకో. నుండి మనిషి. త్వరగా చెప్పు బావా. శ్రీవల్లక్కకి కుముదవల్లికి మెలకు వస్తే అంతే సంగతులు, మనం దొరికిపోతాం. అప్పుడేమవుతుంది? అన్నయ్యని పిలుస్తారు. అప్పుడు మన ప్రేమ విషయం తెలిసిపోతుంది. ఎలాగో పసుపు తాడు కట్టేశాను కాబట్టి ఇలాంటి మంచం మీదే మన కార్యం. చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఏం జరుగుతుందో నేను చెప్పనా? ఏం జరుగుతుంది? ముందు నువ్వు ఇంటికొచ్చావని తెలియగానే కాళ్ళు తీసేస్తాడు. ప్రేమిస్తున్నావని తెలిసాక తల తీసేస్తాడు. ఇంకా 3 ముళ్ళు వేసావని తెలియగానే ఇక్కడే పాతేస్తాడు. ఏయ్ అమృత, నేనేదో రొమాంటిక్గా 4 మాటలు మాట్లాడి 3 ముళ్ళ బంధాన్ని గుర్తు చేసి 2 మనసులు ఒకటి చేసి ఒక ఫోన్ ఇచ్చేసి వెళ్ళాలని వచ్చాను. ఫోన్ ఏంటి బావా? రోజు ఇలా వస్తే మీ అన్నయ్యకు దొరకకుండా ఉంటానా? అదే నీ దగ్గర ఫోన్ ఉంటే ఎక్కడున్నా మాట్లాడుకోవచ్చు. నాకు ఫోన్ వద్దు, ఏమొద్దు బాబా. ఎవరిచ్చారని అన్నయ్య వాళ్ళు అడిగితే? కొత్త ఫోన్ అనేసి మీ అన్నయ్య ముందు ఎగరేసుకుంటూ తీసుకెళ్తావా ఏంటి? కొన్నాళ్ళు ఎవరికి తెలియకుండా దాచేయి. ఇదే నా ఫస్ట్ గిఫ్ట్, తీసుకో. మరి ఈ ఫోన్ మోగితే? వైబ్రేషన్లో పెట్టుకో. అలా చేస్తే దొరకకుండా ఉంటామా? తర్వాత నేనే నీకు ఫోన్ ఇచ్చినట్టు తెలియకూడదంటే ఫోన్ మాట్లాడిన తర్వాత నెంబర్ డిలీట్ చేయి. సరే బాబా. ఏంటి సరే? నీకోసం ఇంత చేశాను, నా కోసం ఏం చెయ్యవా? ఏం చేయాలి? కనీసం థ్యాంక్స్ అని చెప్పాలి కదా. నీ ఫోన్ ఎక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఏ కావాలని జోక్ చేశాను, నీతో మాట్లాడాలని తెచ్చాను. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండు. కానీ బావా, మా అన్నయ్య ఇంకా సంబంధాలు చూస్తున్నాడు. మనకేమో పెళ్ళైపోయింది. తాళి బయటపడకుండా కాపాడుకోలేక చస్తున్నాను. టైం చూసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం అమృత. ముందు మా ఇంట్లో చెప్తాను, ఆ తర్వాత గంగబావన్ ఒప్పిస్తాను. అంతవరకు మేనేజ్ చేయి. ఒక ముద్దు పెట్టు. అయ్యో రామా, అవన్నీ పెళ్లి విషయం అన్ని వాళ్ళకి తెలిసిన తర్వాతే. సర్లే, అదేదో తొందరగా జరిగేలా చూడు భగవంతుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.